Good morning, my dear students. As promised earlier, I am starting this mock test number 1 from today. ఈ రోజు నుంచి ప్రతి 2 రోజులకి 3 రోజులకి అంటే చాప్టర్స్ మనం కంప్లీట్ అయిన చాప్టర్స్ని బట్టి నేను మాక్ టెస్ట్లు ఇస్తాను. తర్వాత ఏంటంటే ఫస్ట్ మాక్ టెస్ట్ తర్వాత ఏమవుతుందంటే మీకు 2 చాప్టర్లు అయినాయి కాబట్టి ఒక 30 వరకు తయారు చేసి ఇచ్చాను. తర్వాత ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చానో ఏది ట్రయల్ బ్యాలెన్స్లోని అకౌంటింగ్ ఈక్వేషన్లో అవే యాజ్ ఇట్ ఈజ్గా ఉండవు. ఎందుకంటే కొంత అంటే మీరు చదివి ఉంటే మాత్రమే, మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే మాత్రమే ఇవి ఈజీగా కనిపిస్తాయి మీకు. నా ఉద్దేశం ఏంటంటే మాక్ టెస్ట్ అంటే మీరు చదివిందే యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయనే గ్యారంటీ లేదు. కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు చదివిందే యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందని ఎక్కడ లేదు, డిఫరెంట్గా రావచ్చు. కాకపోతే మీకు మ్యాటర్ అర్థమై ఉంటే, టెక్స్ట్ అర్థమై ఉంటే మీరు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో అంటే నేను చాలా వరకు మార్పులు చేసి ఇచ్చాను. ఇంకా కొంచెం మార్పులు చేస్తాను. తర్వాత ఏమవుతుందంటే మీకు దీనివల్ల ఏమవుతుందంటే రేపటి రోజున నోటిఫికేషన్స్ ఎప్పుడైనా రానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా రానివ్వండి, మీకు నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. ఈ నాలెడ్జ్ని కనుక మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోగలిగితే మైండ్లో రేపటి రోజున ఏ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు తొందరపడడం, అయ్యో టైం సరిపోదు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. టైం ఎప్పుడూ సరిపోతుంది మీకు. కాబట్టి ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీరు 2 రోజులు టైం ఎందుకు తీసుకుంటారంటే మళ్ళీ దీన్ని కీ పెట్టడానికి మీకు అంటే ఈలోగా మీరు ట్రై చేసి ఉండాలి. అంతేగాని కీ వస్తుందిలే మనకి ఎందుకు ఈ బాధలు మనకు ఎందుకు అనుకోవడం మాత్రం దానివల్ల నష్టపోయేది మీరే, నేను కాదు కాదు. నేను ఈ ఏజ్లో మీకోసం కష్టపడి శ్రమించి చేస్తున్నాను ఇవాళ. కాబట్టి దాన్ని గుర్తించండి. అదే నాకు మీరు ఇచ్చే పారితోషికం, గురుదక్షిణ అనుకోండి, ఏదైనా అనుకోండి. కాబట్టి ఏంటంటే నా మాటకి నా వయసుకి గౌరవం ఇచ్చి మీరు దీన్ని ఆనర్ చేస్తారని మరి నమ్ముతున్నాను నేను. తర్వాత పీడిఎఫ్లు మీకు యాప్లో ఉంటాయి. అంటే యాప్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ టైటిల్ కూడా ఉంటుంది. దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ సీ ది పీడిఎఫ్స్ ఆల్సో రిగార్డింగ్ ది సబ్జెక్ట్, రిగార్డింగ్ ది వీడియో. కాబట్టి ఏంటంటే మనం ఈ మాక్ టెస్టుల్ని మీరు అన్ని రకాలుగా సహకరిస్తారని నేను అనుకుంటాను. కాబట్టి ఏంటంటే తర్వాత ఏంటంటే ఇవి కూడా మీరు వీలైతే ఈ మాక్ టెస్టులని కరెక్ట్ చేసిన తర్వాత ఇవి కూడా మీరు ఎంసీక్యూలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు ఇంకొక నెంబర్ పెరగడమే కాకుండా మీకు కొత్త విషయాలు అంటే ఏ రకమైన క్వశ్చన్ మీకు ట్విస్టింగ్ చేసి ఇచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ వెల్. అది మాత్రం గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, మాక్ టెస్ట్ నెంబర్ 1 containing 30 questions only. A list which contains balances of accounts to know whether the debit and credit balances are matched is జర్నల్, డే బుక్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. దీంట్లో ఏదనేది మీరు ఎంచుకోండి. తర్వాత సెకండ్ వన్, డాష్ హెల్ప్స్ టు చెక్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ది అకౌంటింగ్ రికార్డ్స్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, బుక్ కీపింగ్ అండ్ డబుల్ ఎంట్రీ. తర్వాత థర్డ్ వన్, ది ట్రయల్ బ్యాలెన్స్ హెల్ప్స్ ఇన్ డిస్కవరింగ్ ఎర్రర్స్ which may have been committed in the accounting transactions, accounting standard, accountancy, accounting records. Accounting records. Nara? Tarvata. Trial balance shows arithmetical accuracy of ledger accounts, but it is not a dash proof of accuracy. Conclusive, exclusive, submissive, inclusive. ఏదో రాయను మీరు. The preparation of trial balance is for locating errors of commission, locating errors of principal, locating clerical errors, none. తర్వాత sixth, when adjusted purchase is shown on the debit column of the trial balance, then both opening and closing stock do not appear in the trial balance. Closing stock is shown in the trial balance and not in the opening stock. Opening stock is shown in the trial balance and not the closing stock. Both opening and closing stock appear in the trial balance. అనేది చూడండి 4. ఇవేమి కూడా మీకు నేను మార్క్ ఎంసీక్యూలో
నోట్ చేయలేదు అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచించి రాయండి. A suspense account facilitates the preparation of financial statement even when the dash has not tallied. Cash book, ledger, trial balance and journal. Eighth, trial balance is a statement which shows dash of all accounts, debit or credit balances of all accounts, balance and totals, positive and negative balances, opening and closing balances. All the following statements are correct except trial balance is a statement in the not an account. All the following statements are correct except ఏంటి అంటే దీంట్లో ఒకటి ప్రత్యేకత ఉందా, అదేంటి? ది ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అ స్టేట్మెంట్ నాట్ అన్ అకౌంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ at the end of the year. Trial balance is not a concluding proof of arithmetical accuracy. Trial balance is tallied if a transaction posted twice in the ledger. తర్వాత 10th, bank CC account will show dash balance, debit or credit, none. 11th, which of the following will affect the agreement of a trial balance? Which of the following will affect the agreement of a trial balance? Complete omission of a transaction, partial omission of a transaction, errors of principle, compensating errors. దీంట్లో దేని వల్ల డిసగ్రిమెంట్ అవుతుంది? అగ్రిమెంట్ which affect agreement అంటే డిసగ్రిమెంట్ అన్నట్టు. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ, ఆప్షనల్. 13th, what ledgers will show credit balance? What ledgers will show credit balance? Accrued liabilities, customer deposit, dealership deposit, both A and B. అన్నారా? అది. తర్వాత 14th, suspense account in the trial balance will be placed in trading account, profit and loss account, balance sheet, nowhere. తర్వాత the below trial balance is tallied. ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది చూసారు. టోటల్ కింద 3,17,500, 3,17,500 రూపాయలు. కానీ ఇక్కడ ఫిగర్స్ కూడా ఇచ్చేసాం మనకి. ఉన్నారా? చదవండి. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీడ్ బట్ దర్ ఇస్ ఎ మిస్టేక్ లొకేటెడ్. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్. దీంట్లో ఏదో ఒక ఎర్రర్ ఉందని అంటాడు. ఆ ఎర్రర్ ఏంటి? టాలీ అయితే అయింది మనకి. తర్వాత 16th, the trial balance is disagreed, locate the reason. దీంట్లో కూడా బ్యాలెన్సెస్ ఇచ్చాడు. డెబిట్ సైడ్ వచ్చేప్పుడు 2,92,500 ఉంది. క్రెడిట్ సైడ్ వచ్చేప్పటికి 3,42,500 ఉంది. టోటల్ డిఫరెన్స్, రాంగ్ ప్లేసింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్, రాంగ్లీ లెడ్జర్ బ్యాలెన్స్ బ్రాట్ టు ది స్టేట్మెంట్. తర్వాత 17th, which of the following will cause owner's equity to increase? Which of the following will cause owner's equity to increase? Expenses, withdrawals and revenue. 18th, which of the following will cause owner's equity to decrease? Gain, loss, expenses, B and C. ఉన్నారా? అక్కడేమో ఓనర్స్ ఈక్విటీ ఇంక్రీజ్ ఎలా అవుతుందని అడిగాడు. ఇక్కడేమో ఓనర్స్ ఈక్విటీ డిక్రీజ్ ఎలా అవుతుందని అడుగుతున్నాడు. ఉన్నారా? అది. తర్వాత a corporation's quarterly dash will cause a reduction in the corporation's retained earnings. కార్పొరేషన్ అంటే కంపెనీ. డాష్ ఏం వల్ల తగ్గుద్ది? రిటైన్డ్ ఎర్నింగ్స్లో తగ్గుదల వస్తుందంట. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ముందు ఏంటి తెలుసుకోండి. మీకు తెలియకపోతే ఒకసారి నెట్లో కొట్టండి రిటైన్డ్ ఎర్నింగ్స్, వాట్ ఈజ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అని తెలుసుకునే విధానం అది. ఎక్స్పెన్సెస్, డివిడెండ్స్ అండ్ ఇన్కమ్. తర్వాత 20th, ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ ఎ స్ట్రక్చర్ that is similar to the accounting equation is the trial balance, profit and loss account, cash flow statement and balance sheet. 21st, the financial statement that reports the portion of change in owner's equity resulting from revenues and expenses during a specified time interval is the trial balance, income statement, cash flow statement and balance sheet. 22nd, accounting equation can be defined as ఇక్కడ ఆ గ్యాప్లో ఫస్ట్ అయితే ఆన్సర్ ఇచ్చేసాను, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీస్ అని. రెండోది ఇవన్నీ 3 మాత్రం మీరు నింపాలి. తర్వాత ఇఫ్ ద క్యాపిటల్ ఆఫ్ బిజినెస్ ఈజ్ 3 lakhs అండ్ అదర్ లైబిలిటీస్ ఆర్ 2 lakhs, క్యాలిక్యులేట్ ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ 5 lakhs, 2 lakhs, 4 lakhs. The business unit has received assets totaling 150 in the form of cash and the claims against the firm are also
150 in the form of capital. The transactions can be expressed in the form of an accounting equation follows 3 lakhs, 1,50,000 and 0. 25. The cash is reduced 50,000 but a new asset computer of the same amount has been acquired. This transaction decreases one asset and the same time increases in another asset with the same amount, leaving the total of the assets of the business unchanged. The accounting equation now is as follows. Unchanged, assets increased, cash decreased, fixed asset increased. 26. Payments made for expenses, reduce profit, increase profit, decrease equity. Assets raised by 80,000, liabilities reduced by 30,000. Capital increased by 50,000, capital decreased by 50,000, liabilities reduced by 30,000. 28. Goods costing 25,000 sold on credit for 35,000. Increase capital by 10,000, decrease assets by 20,000, increase the debtors by 35,000, all the above. There is 29. The assets of the business are 1 lakh and the equity is 20,000. The value of liability will be 1 lakh 80, 120, 20. There is the 30th, the last one. Which of the following account is affected from the drawings of cash in sole proprietor's business? Shareholders account, capital account, liability account, expenses account. ఈ 30 జాగ్రత్తగా ఆలోచించండి, ఆన్సర్ చేసుకోండి. ఎందుకంటే పీడిఎఫ్ దాంట్లో ఉంటుంది, యాప్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చే సహకారంతో నేను ఇంకా మంచి మార్క్ టెస్టులు మీకు పెడతాను నేను. అంటే ప్రతి చాప్టర్ దీంతో దాని నెక్స్ట్ డే రేపటి ఎల్లుండి నుంచి మీకు వేరే కొత్త చాప్టర్ బిగిన్ చేద్దాం. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అగైన్ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్స్, ద చాప్టర్ సో ఫార్ కంప్లీటెడ్. వీళ్ళని బట్టి అది కూడా చేద్దాం మనం. సో కాబట్టి ఇలాగా మనం ప్రిపేర్ అవటం వల్ల మనకి కొంత మనశ్శాంతి ఉంటుంది, కొంత కాన్ఫిడెన్స్ అయితే ఒకటి పెరుగుతుందని మీరు దీన్ని ఆచరిస్తారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.